ఏంటి వీడియోనా? ఏం ఆలోచిస్తున్నా అని చూస్తున్నారా? ఏం వంట చేద్దామనేసి ఆలోచిస్తున్నా. ఏమున్నాయి ఫ్రిడ్జ్లో? కాకరకాయలు ఉన్నాయి. కాకరకాయ వెల్లుల్లి రెసిపీ చూద్దామా? కాకరకాయ అనగానే వీడియో స్కిప్ చేయకండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కాకరకాయ వెల్లుల్లి కారం మీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది కాకరకాయ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నవ్యశ్రీ హోమ్ కుకింగ్ బ్లాగ్స్. నేను మీ నవ్య. కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ అనుకున్నాం కదా. ఆ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే కాకరకాయ వెల్లుల్లి కారం. కాకరకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు, కారం, సాల్ట్. ముందుగా కాకరకాయలని ఇక్కడ చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కాకరకాయలని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు వెల్లుల్లిని ఒలిచి పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయలని 2 బ్యాచీలుగా వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కాకరకాయలు అటు ఫ్రై అవుతుండగా మిక్సీలో వెల్లుల్లి, జీలకర్ర, కారం, సాల్ట్ వేసుకొని వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవాలి. వెల్లుల్లి కారం ప్రిపేర్ అయ్యేలోపు కాకరకాయలు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అవుతాయి. మిగిలిన కాకరకాయల్ని కూడా ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మూకుట్లో కొంచెం ఆయిల్ ఉంచుకొని జీలకర్ర, కరివేపాకు వేయించుకొని కాకరకాయల్ని కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి కారాన్ని వేసి ఒక 5 నిమిషాలు వెల్లుల్లి కారం వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ వెల్లుల్లి కారం ఒక 15 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట అయినా కానీ నిలువ ఉంటుంది. కాకరకాయని ఇలా ఒకసారి ట్రై చేయండి. చేదు అనేదే ఉండదు. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. వేడి వేడి అన్నంలో కాకరకాయ వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది. కాకరకాయ కూడా హెల్త్కి చాలా మంచిది. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీని ఫోటో తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేయండి.